మిత్రులారా నమస్కారం. ఈరోజు టాక్ షోలోని అంశం మొబైల్ లోన్ యాప్ల ద్వారా సంస్థలు చేస్తున్నటువంటి ఆగడాలు, దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మొబైల్ సేవల ద్వారా రుణ సదుపాయం కల్పించడం అనేది ఒక పెద్ద సామాజిక సమస్యగా పరిణమించింది. ఈ విధంగా రుణాలు అందించే సంస్థలు, వ్యక్తులు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ల ద్వారా లోన్ సౌకర్యం కల్పిస్తామని అనేక సందేశాలను విపరీతంగా పంపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు ఇంత మొత్తం రుణం తీసుకోవడానికి అర్హత సాధించారని, వెంటనే ఏదైనా పలానా గడువు లోపల రుణం తీసుకునేటట్లయితే మీకు తక్కువ వడ్డీకి రుణం మంజూరు చేస్తామని వెంటపడి మరీ రుణం మంజూరు చేస్తారు. ఈ విధంగా రుణం మంజూరు చేసేటప్పుడు అప్పు తీసుకునే వ్యక్తి యొక్క అర్హతలు ఏమీ గమనించరు. కేవలం వారిని ఈ విశ్వవలయంలోకి ఏ విధంగా లాగాలనే ప్రయత్నమే ఇందులో మనం గమనిస్తాం. ఆ తరువాత నుండి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలవుతాయి. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. వేళ్ల కాని వేళ్లలో ఫోన్లు చేయడం, వ్యక్తిగత ఫోటోలను, సమాచారాన్ని ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసేటువంటి అంశం, చివరకు అప్పు తీసుకున్న వారు ఆత్మహత్య చేసుకునే వరకు పీడించడం వంటి విషయాలు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కేవలం 2,000 రూపాయల రుణాన్ని ఇచ్చిన సందర్భంలో విశాఖకు చెందినటువంటి నరేంద్ర అనేటువంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేటట్లుగా పురికొల్పడం జరిగింది. వీరిలో ఎక్కువగా యువకులు, కళాశాల విద్యార్థినులు ఉండడం మనం గమనిస్తాం. వీరి అరాచకాలు ఎంతవరకు పోతున్నాయంటే, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి మార్ఫింగ్ ద్వారా అశ్లీల దృశ్యాలను చిత్రించి బెదిరించడం ఒక వింత పోకడగా ఉన్నది. ఈ విషయంగా పోలీసుల జోక్యం నామాత్రంగానే ఉంటున్నది. కొన్ని జిల్లాల్లో మానవతా దృష్టితో కొద్దిమంది పోలీసు అధికారులు ప్రత్యేక విభాగాలను, ఫోన్ నంబర్లను కేటాయించిన పరిస్థితి అదుపులో ఉండడం లేదు. ఒక విధంగా గమనిస్తే ఇది ఒక చీకటి సామ్రాజ్యంగా మారిందని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ ఐద్వా వంటి సంస్థలు వీరి ఆగడాలను నిలువరించడానికి, ప్రజలలో ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడానికి మంచి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఒక ఉద్యమంగా సాగితే తప్ప ఈ అక్రమ రుణ మంజూరీ సంస్థలను నుండి, వ్యక్తుల నుండి సమాజంలో వీరిని ఏ విధంగా వేరు చేయగలమనేది మనం గమనించాల్సినటువంటి అంశం. భారతదేశంలో ఏదైనా సంస్థ డిపాజిట్లు సేకరించడం, రుణాలు మంజూరు చేయడం వంటి ఆర్థిక కార్యకలాపాలని నిర్వహించాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా అనుమతి పొందిన డిజిటల్ రూపంలో యాప్ల ద్వారా రుణాలు మంజూరు చేసే అనుమతి సుమారుగా జూలై 2025 నాటికి 1,600 సంస్థల వరకు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వీటిని డిజిటల్ లెండింగ్ యాప్గా చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు ఉన్నట్లు మనకు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఉదాహరణకు అభిషేక్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ దరిదాపు 40 డొల్ల కంపెనీల ద్వారా 750 కోట్ల రూపాయల ఇటువంటి రుణ వ్యాపారం చేశాడని, ఆ పైన అతను అరెస్ట్ కాబడ్డాడని తెలుస్తుంది. ఈ విధంగా నకిలీ రుణ యాప్లు నిర్వహిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునే విషయంగా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు వాటిని నిషేధిస్తూ వాటి వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ సమాచారం ప్రకారం 2022-2024 సంవత్సరాల మధ్యకాలంలో దరిదాపు 600 వరకు ఇటువంటి నకిలీ సంస్థలు యాప్ల ద్వారా కార్యకలాపాలను నిర్వహించినట్లు గుర్తించింది. వాటిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. అయితే అనేక రూపాలలో ఈ యాప్లు లేదా సంస్థలు లేదా వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉన్నారు. దీనిని ఆర్థిక మరియు సైబర్ నేరంగా పరిగణించాలి. యాప్లను తమ అంతర్జాలం ద్వారా నిలిపి అనుమతించే కంపెనీల సహకారం తప్పనిసరి. అవి కూడా ఎప్పటికప్పుడు తమకు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా మోసపూరితమైనటువంటి నకిలీ యాప్లను తమ యాప్ స్టోర్ల నుండి తొలగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నకిలీ రుణదాతలు ఏదో ఒక రూపంలో మరలా ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. అంతకంతకు పెరిగిపోతున్న ఈ రుణ యాప్ల ఆగడాలను అరికట్టడానికి గాను రిజర్వ్ బ్యాంక్ మే 8, 2025 తేదీతో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. యాప్ల ద్వారా రుణాలు తీసుకుంటున్న వారందరూ వీటిని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వీటిని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఏ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముందుగా రుణం పొందాలనుకుంటున్నటువంటి కంపెనీ యొక్క యాప్ను ఎవరు నిర్వహిస్తున్నారు అనేటువంటిది మనం
గమనించాలి. అట్లే యాప్ స్టోర్లో పెట్టుబడి చూడాలి. ఈ యాప్ను గురించి తెలుసుకోవడానికి వారిపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా చూడటం మంచిది. ఆ యాప్కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి కంపెనీ ఈ మెయిల్ని మనం పెట్టవచ్చు. అయితే రుణం తీసుకునే తొందరలో చాలామంది ఈ పని ఏమీ చేయకుండానే వారు ఇచ్చినటువంటి రుణాన్ని పొందాలనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పైన వడ్డీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఈ కంపెనీలు అధిక వడ్డీని వసూలు చేయడం అనేది పరిపాటి. వడ్డీ సంవత్సరానికి 9 నుండి 45% వరకు కూడా ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్టాష్ ఫిన్ అనేటువంటి కంపెనీ వడ్డీ సంవత్సరానికి 45%, అంటే దరిదాపు 50% లోను సంబంధించినటువంటి తీసుకున్నటువంటి వ్యక్తి తీసుకున్న మొత్తం మీద ఇది వడ్డీని విధించడం అంటే దరిదాపు చాలా ఎక్కువ విషయంగా మనం చూడాలి. అదేవిధంగా నెలకి ₹4 ఒక్క కంపెనీ చేస్తూ ఉంది. అట్లే పెసెన్స్ అనేటువంటి కంపెనీ 40% వసూలు చేస్తున్నది. వీటిలో నెలవారీ వడ్డీ వసూలు చేసేవి, 3 నెలలకు ఒకసారి చేసేవి కూడా ఉన్నాయి. అయితే నెలవారీ వసూలు చేసే సంస్థలే ఎక్కువగా మనం గమనిస్తాం. వడ్డీ ఎంత శాతం వసూలు చేయాలనే విషయంగా రిజర్వ్ బ్యాంకు ఇచ్చినటువంటి నిబంధనలో గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఇదే నిజమైనటువంటి ఒక పెద్ద అడ్డంకిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వడ్డీ ఎంత విధించాలనే దాని మీద ఏదైనా ఒక పరిమితి విధిస్తే దానికి సంబంధించి దానికి మించి ఏదైనా రుణం మంజూరు చేసేటువంటి సంస్థ విధించేటట్లయితే మనం దానిని తప్పకుండా గమనించి దానిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ విషయంగా రిజర్వ్ బ్యాంకు ఎంత వడ్డీని ఏదైనా మొబైల్ లోన్ యాప్ ఇచ్చేటువంటి సంస్థ ఎంతవరకు విధించవచ్చు అనే దాని మీద ఏమీ నిబంధనలు లేవు. అందువలన ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ మరి రుణం తీసుకున్నటువంటి వ్యక్తుల్ని అనేక విధాలుగా వాటిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తరువాత వడ్డీ విషయంగా ఉన్నటువంటి ఇంకొక మతలబు ఏమంటే వడ్డీ విషయాన్ని రుణం తీసుకునే వ్యక్తికి చాలా కంపెనీలు ముందుగా తెలియజేయటం లేదు. అదేవిధంగా రుణానికి సంబంధించినటువంటి షరతులను కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ విషయంగా రుణం తీసుకునే వ్యక్తి చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప అతను ఈ వడ్డీకి సంబంధించినటువంటి విషయాన్ని గమనించలేడు. ఆ తరువాత మంజూరు చేయబడిన మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం తీసుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి. కానీ చాలా కంపెనీలు డిజిటల్ పేమెంట్ ఖాతాలు నిర్వహించే కంపెనీల వాలెట్లలోనూ అదేవిధంగా థర్డ్ పార్టీ అంటే మూడో వ్యక్తి ఖాతాల్లో కూడా జమ చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో థర్డ్ పార్టీ రుణం ఇచ్చే కంపెనీకి అనుబంధ సంస్థలైనటువంటివి వాటిల్లో ఇది ఎక్కువగా జమ చేయబడటం మనం గమనించగలం. అదేవిధంగా ప్రాసెసింగ్ ఛార్జీలు ఇవి చాలా ఎక్కువగా చాలా కంపెనీలు విధిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాలు ఇవి రుణ మొత్తంలో 5 నుండి 10% వరకు కూడా ఉంటాయి. అంటే రుణాన్ని ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలని విధించడం అనేది బ్యాంకులు కూడా చేస్తూ ఉంటాయి. అయితే అవి చేసేటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ మొబైల్ యాప్ల ద్వారా రుణ సౌకర్యాన్ని అందించేటువంటి సంస్థలు విధించేటువంటి ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నిజానికి వీటిపైన కూడా రిజర్వ్ బ్యాంకు నియంత్రణ ఏమీ లేదు. ఎక్కువ కంపెనీలు రుణం మంజూరు చేసేటప్పుడు ఈ ఛార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని అతనికి బదిలీ చేస్తూ ఉంటాయి. ఆ తరువాత అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే రుణగ్రహీత జీవితంపై బీమా చేయటం. ప్రతి కంపెనీ దీనిని తప్పనిసరి చేస్తున్నాయి. పైకి ఇది రుణగ్రహీత అనుకోని సందర్భంలో మరణిస్తే కంపెనీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అని వారు చెప్తారు. అయితే దీని ప్రీమియం ఎంత, ప్రీమియం ఎక్కడి నుంచి వసూలు చేస్తారనే విషయంగా ఏదైతే రుణం మంజూరు చేస్తారో ఆ రుణం నుండే కూడా ఈ ప్రీమియంను కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇటీవల జరిపినటువంటి కొన్ని అధ్యయనాలు అదేవిధంగా పోలీసులు నమోదు చేసినటువంటి కొన్ని కేసుల ద్వారా వెలుగులోనికి వచ్చినటువంటి అంశం ఏమంటే రుణగ్రహీతలు అప్పు చెల్లించలేని సందర్భాల్లో వారిని చనిపోయేందుకు ప్రేరేపిస్తున్నారు అనేటువంటిది. ఈ విషయంగా అనేక పోలీసు స్టేషన్లలో కొన్ని కేసులు నమోదవటం జరిగింది. ఇది ఇంకా నిగ్గు తేలవలసి ఉంది. ఏదైనా ప్రత్యేక దర్యాప్తు జరిపితే తప్ప ఇటువంటి విషయాలు వెలుగులోనికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ పైన రుణం తీసుకునేటువంటి వ్యక్తిని వారి కుటుంబ సభ్యుల్ని మానసికంగాను సామాజికంగాను వేధించడం అనేది చాలా పరిపాటిగా ఈ విషయంగా జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో కేసులు నమోదవుతున్నాయి.
అయితే వసూలు గాను కంపెనీలు కొద్దిమంది ఏజెంట్లని ఏర్పాటు చేసుకోవడం, వారి ద్వారా అమానుషమైనటువంటి అమానవీయ అయినటువంటి కార్యకలాపాలు చేపట్టడం సాధారణంగా జరుగుతున్నది. దీనిని అరికట్టకపోతే ఇది ఒక సామాజిక సమస్యగా పరిణమించేటువంటి అవకాశం ఉన్నది. ఈ విషయంగా రిజర్వ్ బ్యాంక్ రుణం ఇచ్చే కంపెనీ, దానికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ అథారిటీగా ఉన్నటువంటి దానిని, అదేవిధంగా ఎవరైనా ఈ రుణం ఇచ్చే కంపెనీ ఏజెంట్ని పెట్టుకునేటట్లయితే ఆ ఏజెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి మధ్య ఒక కాంట్రాక్టు లేదా అగ్రిమెంట్ కూడా ఉండాలని రిజర్వ్ బ్యాంకు చెబుతుంది. అయితే ఇలాంటివన్నీ కూడా వీరేమీ చేసేటువంటి పద్ధతిలో లేరు. ఆ విధంగా ఈ ఏజెంట్లు అనాథరైజ్డ్, ఒక విధంగా చెప్పాలంటే ఏమాత్రం అధికృతం కానిటువంటి వీరందరూ కూడా రంగంలో దిగి మరి రుణం తీసుకున్నటువంటి వ్యక్తుల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారు. ఆ తరువాత అన్నింటి విషయాలని ఇందులో గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, రుణం మంజూరు చేసిన తర్వాత వాయిదాలని తిరిగి వసూలు చేసేటువంటి సమయానికి సంబంధించినటువంటి స్పష్టమైన నిబంధనలు ఏమీ ఉండడం లేదు. నిజానికి ఇవాళ రుణం మంజూరు చేశారనుకుంటే వెంటనే ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళు వసూలు చేయడం అనే కార్యక్రమం మొదలవుతుంది. నిజానికి ఈ సందర్భంలో రిజర్వ్ బ్యాంకు కొన్ని స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. దానిని కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని రిజర్వ్ బ్యాంక్ చెబుతుంది. అంటే కనీసం 15 రోజుల్లోపు వారు ఏమాత్రం వసూలు చేయడానికి, అంటే అది వడ్డీని కానీ అదేవిధంగా అసలుకు సంబంధించినటువంటి దాన్ని కానీ వసూలు చేయడానికి వీల్లేదు. అయినప్పటికీ వారు అనాధికారికంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి రుణం తీసుకున్నటువంటి వ్యక్తిని లేదంటే కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మొబైల్ యాప్లను ఉపయోగించి రుణం తీసుకునేటువంటి సందర్భంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాలనేటట్లయితే, అసలు రుణం ఇస్తున్నటువంటి సంస్థ ఏది లేదా వ్యక్తి ఎవరు, అతనికి రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి వారు విధించినటువంటి అన్ని అర్హతలు, నిర్ణయించినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయా లేవా, అసలు రుణం ఎంత వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, వడ్డీ ఎంత, అదేవిధంగా ప్రాసెసింగ్ ఛార్జీలు ఎంత విధిస్తున్నారు, ఎన్ని వాయిదాల్లో కట్టాలి, అదేవిధంగా ముందుగా చెల్లించే కొన్ని సందర్భాల్లో రుణం తీసుకున్నటువంటి వారికి కనుక ఏదైనా ఏర్పాటు జరిగేటట్లయితే ముందుగా చెల్లిస్తే ఏదైనా ముదరా ఉంటుందా అనేది విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయరు. అదేవిధంగా ఏజెంట్లు ఎవరు, ఆ కంపెనీ పైన ఏమైనా అభియోగాలు ఉన్నాయా, అదేవిధంగా బీమా తప్పనిసరి అంశమా, అటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ లోన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇవన్నీ ఏమీ గమనించుకోకుండా ఊరకే లోను, అంటే అర్హతలు ఏమీ పట్టించుకోకుండా లోన్ ఇస్తున్నాడు కాబట్టి అని తీసుకున్నట్లయితే ఈ కంపెనీల యొక్క ఊబిలో మరి విద్యార్థులు కానీ అదేవిధంగా యువత ఇరుక్కుని పోయినట్లని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మధ్య కాలంలో వీటికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి గట్టి ఫలితాలను ఏమీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సందర్భంలో నాది ఒక సూచన ఏమంటే, వీరి యొక్క ఆగడాలని నియంత్రించడానికి ఏదైనా ఒక శాశ్వత దర్యాప్తు సంఘాన్ని ఏదైనా ఏర్పాటు చేసేటట్లయితే, అంటే ఇది జిల్లా స్థాయిలో ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా ఏర్పాటు చేసి దీనిని అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు అదేవిధంగా యువతకి తెలియజేసేటట్లయితే ఎప్పుడైనా సరే రుణం తీసుకొని వీరి నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వెంటనే ఆ కాల్ సెంటర్ అనండి, ఆ సంఘానికి కనుక తెలియజేసేటట్లయితే కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రుణాలు పొందేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ విషయాల్ని గమనించాలని ఈ టాక్ షో ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. నమస్కారం, థ్యాంక్ యూ.